మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. డిసెంబర్ 1 నుంచి న్యూ యోగా బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫీజు కేవలం 999 మాత్రమే. క్లాస్లో కలుసుకుందాం. ఇక్కడ చూసారంటే చైర్ అంటే అర్థమైపోతుంది కదా. చైర్లో చక్కని ప్రాక్టీసెస్ నేర్పిస్తాను. బరువు తగ్గాలనుకుంటున్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారండి, అది హెరిడిటరీ వల్ల వచ్చిన వెయిట్ అయి ఉండొచ్చు, లేదు అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన వెయిట్ అయి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది వెయిట్ అయి ఉండొచ్చు. అందరూ తినేసి వెయిట్ వచ్చేసేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా ఎప్పుడు లావుగా ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. అయితే బాగా లావుగా ఉన్న వాళ్ళు కింద కూర్చొని లేవడం కష్టమవుతుంది కదా, నిలబడుకొని కొన్ని ఆసనాలు చేయడానికి కూడా కష్టమవుతుంది. బట్ ఆ ఆసనాల వల్ల ఎక్కువ వెయిట్ తగ్గడం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి ఆసనాలు చేయాలి అంటే మరి వాళ్ళ కోసం ఎలాగా? పెద్దవాళ్ళు కావచ్చు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కావచ్చు, కింద కూర్చుంటే లేవలేని వాళ్ళు కావచ్చు. సో వాళ్ళ కోసమనే చైర్లో డిఫికల్ట్ ఆసనాస్ అంటే వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ అయ్యే ఆసనాలు కుర్చీలో కూర్చొని మోడిఫై చేసి ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. చేసేద్దామా? వచ్చేసేయండి. హాయిగా కంఫర్టబుల్గా ఇలా ఒక చైర్ తీసుకోండి. హ్యాండ్స్ లేకపోతే కొంచెం బెనిఫిట్ బాగుంటుంది, చూసి చేసుకోండి. ఓకే, ఇలా కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత ఫస్ట్ మనకు బాడీ ట్విస్టింగ్ వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, హ్యాండ్స్ ముందుకు పెట్టుకొని స్లోగా రైట్, నడుం బాగా తిప్పాలి, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. శరీరాన్ని బాగా కదిలించాలి. శరీరాన్ని ఎంత కదిలిస్తే, కండరాల్ని ఎంత వాడితే అంత యంగ్గా అవుతాం, అంత ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఇలా ఒక ఈచ్ సైడ్ 5 టైమ్స్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా వెనక్కి బాగా నడుము తిప్పాలి. మీరు నా నడుమును గమనించారంటే చాలా చక్కగా తిరుగుతూ ఉంటుంది. తర్వాత లెఫ్ట్కి స్లోగా, ప్రతిసారి ముందుకు వచ్చి హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయడం వల్ల కూడా ఈ బోన్స్ అంతా కూడా, ఈ మజిల్స్ అంతా కూడా ఫ్రీ అవుతూ ఉంటాయి అన్నమాట. స్లోగా రైట్, లెఫ్ట్, ఇలా కూడా ఈచ్ సైడ్ ఒక 5 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసేసేయండి. తర్వాత చూడండి, స్పైన్ని కొంచెం ఫ్రీ చేసుకొని, ఇలా స్పైన్ ఫ్రీ చేసుకొని ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఇన్హేల్ అయినప్పుడు కొంచెం స్పైన్ని బ్యాక్కి పుష్ చేసి పొట్ట మజిల్స్ని ముందుకు పుష్ చేయాలి. ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఇది వార్మప్ లాగా చాలా కంఫర్టబుల్గా హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది. స్పైన్ కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. తర్వాత చూడండి, ఇలా లెఫ్ట్ లెగ్ ఒక సైడ్ ఉంది, రైట్ లెగ్ ఒక సైడ్ ఉంది. ఇప్పుడు మనం నడుము తిప్పడానికి చాలా బాగుంటుంది అనమాట. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడానికి చాలా మంచిది. 2 హ్యాండ్స్తో పట్టుకొని 2 హ్యాండ్స్తో చేయగలిగితే చెయ్యండి. స్లోగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇలా రిలీజ్, మెల్లగా హాయిగా. ఈ లెగ్స్ మూమెంట్ ఈజీగా తీసుకోవడం వల్ల మనకు పోస్చర్ కరెక్షన్ చాలా బాగా వస్తుంది. ఇలా రైట్, ఇలా ఒక 3-4 టైమ్స్ చేసేసి తర్వాత మెయింటైన్ చేసుకోండి. హాయిగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఎక్కువ కూర్చొని స్పాండిలైటిస్, నెక్ పెయిన్ అనిపిస్తుంటుంది కదా, వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు చాలా బాగా కరుగుతుంది, మనకు వెయిట్ లాస్కి చాలా చాలా మంచిది. సేమ్ ఇదే ప్రాక్టీస్ ఇటు సైడ్. రైట్ సైడ్ ఒక లెగ్, లెఫ్ట్ సైడ్ ఒక లెగ్, మెల్లగా ఇలా ట్విస్టింగ్ చేసుకోండి. స్లోగా ఒక 3-4 మూమెంట్స్ చేసేసిన తర్వాత ఇలా మెయింటైన్ చేసుకోండి. ఎంత కంఫర్ట్గా ఉంటుందో. మీకు కూర్చునే పొజిషన్ కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. రిలీజ్. ఇలా జస్ట్ ఒక 2-3 వేరియేషన్స్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు రైట్ లెగ్ ఇలా ముందుకు తీసుకొని బాగా స్ట్రెచ్ చేసేసేయాలి. చూడండి, హ్యాండ్స్ ఓపెన్ చేసి మెల్లగా సైడ్ బెండింగ్. 1 2 3. చూడండి, కూర్చొని లెగ్ స్ట్రెచింగ్ వస్తుంది, స్పైన్ స్ట్రెచింగ్ వస్తుంది, సైడ్ స్ట్రెచింగ్ కూడా వస్తుంది. సైడ్కి మెయింటైన్ చేసేయండి. ఎంత బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అవ్వండి. ఇంచ్ లాస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక డీప్ బ్రీత్ తీసుకొని కౌంటింగ్ని మనసులో కౌంట్ చేసుకుంటే ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనించండి. స్లోగా ఇన్హేల్, సెంటర్,
లెఫ్ట్ సైడ్ కూడా బాగా బెండ్ అవ్వండి. ఎంత బెండ్ అవ్వగలుగుతారో అంత. మీకు స్టార్టింగ్లో కొంచెం ఈ లెవెల్ వరకే వస్తుంది, ఏం కంగారు లేదు. మన బాడీ మనకు సపోర్ట్ చేయాలంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ చేస్తూ మెల్లగా హాయిగా డౌన్ అయిపోతూ కూడా మంచిగా వస్తుంది అనమాట. స్ట్రెచ్చింగ్ గమనించండి, ఈ సైడ్స్ అంతా కూడా మంచి స్ట్రెచ్చింగ్ వస్తుంది. ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పచ్చు. ఇలా రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్, చూసారా, మెల్లగా ఒక 10 కౌంట్స్ ఉండి ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా కుర్చీలో కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసేసేయచ్చు. తర్వాత స్టాండింగ్లో చేద్దాం. మీకు కుర్చీ అనేది బాగా హార్డ్గా ఉందనుకోండి, ఒక పిల్లో పెట్టుకోండి, మోకాల కింద పెట్టుకొని ఈ బ్యాక్ లెగ్ని బ్యాక్కి బాగా తీసుకోండి. బ్యాక్ లెగ్ ఎంత బ్యాక్కి వెళ్తుందో అంత స్ట్రెచ్ చేసి చూడండి, సపోర్ట్ తీసుకొని చైర్ మీకు అన్ఈజీగా ఉందంటే వాల్కి సపోర్ట్ పెట్టేసుకోండి. అప్పుడు మీకు స్టేబుల్గా ఉంటుంది అనమాట. స్లోగా బ్యాక్కి వెళ్ళండి, మెల్లగా ముందుకు డౌన్ చేసుకోండి. స్లోగా బ్యాక్కి వెళ్ళండి, డౌన్, బ్యాక్, డౌన్, బ్యాక్కి వెళ్ళండి, మెయింటైన్ చేయండి. అసలు నడుము చుట్టూ ఉన్న కొవ్వు భలే కరుగుతుంది. ఇది సిట్టింగ్లో రాజకపతాసన అడ్వాన్స్ ఆసన వేరియేషన్. బట్ కింద కూర్చోలేని వాళ్ళ కోసం ఈ మోడిఫికేషన్ ఇలా నేర్పిస్తున్నాను. రిలీజ్, మెల్లగా కిందకు కూడా బాగా కిందకి వెళ్ళిపోవచ్చు. పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది, లెగ్స్ బాగా లాగుతూ ఉంటాయి. ఫ్యాట్ లాస్కి చాలా మంచిది. స్పైన్ స్ట్రెచింగ్ కూడా బ్రహ్మాండంగా అవుతుంది. ఇన్హేల్, సెంటర్, మెల్లగా. ఇప్పుడు స్లోగానే చేయండి, సపోర్ట్ తీసుకుంటూ చైర్ని పట్టుకునే చేయండి. లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత ఇలా రైట్ సైడ్ మెల్లగా బ్యాక్, ఫార్వర్డ్, స్లోగా వెళ్ళండి. చక్కగా పట్టుకొని చైర్ పట్టుకొనే చెయ్యొచ్చు. మీరు ఎక్కడ ఇలాంటి వేరియేషన్స్ చూసుండరు. రెగ్యులర్ స్టూడెంట్స్, కింద కూర్చోలేని వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేడం కింద కూర్చొని చేసే వాళ్ళు బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, మాకు కూడా అవే ఆసనాలు చేయాలనిపిస్తుంది అని. వాళ్ళ కోసము ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాను. డౌన్ చేసుకోండి, బాగా కిందకి వెళ్ళిపోండి. సపోర్ట్ ఉంది కాబట్టి మంచి ప్రెషర్ తోటి హ్యాపీగా చేసేసేయచ్చు. ఇన్హేల్, సెంటర్, బ్యాక్, ఇన్హేల్, సెంటర్, డీప్ బ్రీతింగ్. ఇలా ఇప్పుడు చూపించింది కూడా ఒక 2-3 టైమ్స్ మెల్లమెల్లగా చేయండి. ఫస్ట్ 5 కౌంట్స్తో మొదలు పెట్టుకుని మెల్లమెల్లగా 10 కౌంట్స్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ చేసేసేయచ్చు. నెక్స్ట్ వేరియేషన్ చూడండి, లెగ్ని ఇలా పైకి తీసుకోండి, స్లోగా ఇలా ముందుకి వెనక్కి. 1, 2, 3, 4. హాయిగా ఎంత స్ట్రెచ్ ఇవ్వగలిగితే అంత స్ట్రెచ్ ఇచ్చేసి పైకి. ఎక్కువ మీరు అప్ హ్యాండ్ని సైడ్కి బెండ్ చేస్తే ఇంచు లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. రిలీజ్. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా సేమ్. 1, 2, 3. ఫస్ట్ ఏమో ఇలా ఒక 2-3 వేరియేషన్స్ చేశాక ఇలా హ్యాండ్ తోటి కూడా చేసేసేయండి. అంటే 2-3 వేరియేషన్స్ వస్తాయి. చక్కగా మెయింటైన్ చేసుకోండి. చైర్ సపోర్ట్ ఉంది, మనం ఏం పడిపోము. స్ట్రెచ్ మాత్రం బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. ఈ సైడ్స్లో వచ్చే స్ట్రెచ్ సూపర్గా ఉంటుంది. వెయిట్ తగ్గడానికి, ఫ్యాట్ లాస్కి సూపర్ వేరియేషన్స్ ఇవన్నీ కూడా. ఇన్హేల్, సెంటర్. ఇలా చైర్లోనే కూర్చొని రిలాక్సింగ్గా బరువు తగ్గాలనుకుంటే ఇట్లాంటివి చేసేసేయండి. అసలు రెగ్యులర్గా నా ట్రైనింగ్లో ఇంకా మంచి ఆసనాలు నేర్చుకోవాలి, ఇంకా బాగా హెల్దీ అవ్వాలి, వెయిట్ తగ్గాలనుకుంటే కాల్ చేయొచ్చు. ఫీజు మంత్లీ కేవలం 999 మాత్రమే, అంటే 1000 రూపీస్ మాత్రమే. క్లాస్లో కలుసుకుందాము మరొక వీడియోతో. మీ వసంతలక్ష్మి. నమస్తే.